ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను కోడిగుడ్డు పొరడు లేకపోతే ఎగ్ బుర్జీ, గుడ్లు కర్రీ అంటారు విశాఖ జిల్లాలో, చూపిస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు: నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. 3-4 మెంబర్స్కి సరిపడగా. ఒక 4 పెద్ద ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను. ఒక 5 టమాటోస్, అంటే దగ్గర పావు కిలో టమాటోస్, ఒక స్పూన్ ధనియా పౌడరు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, పోపు దినుసులు, కారం, ఉప్పు, పసుపు, సరిపడగా నూనె. ఈ పదార్థాలు చాలండి. స్టవ్ వెలిగించుకొని నూనె వేడెక్కుతూ ఉండగా ముందుగా దీంట్లో మనం పోపు గింజలు వేసుకుంటామన్నమాట. పోపు గింజలు వేగుతూ ఉండగానే దీంట్లో ఇప్పుడు తరిగిన ఆనియన్, చిల్లీ మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేసి వేగనిద్దామండి. ఒక పావు స్పూను పసుపు దీంట్లో వేస్తాము. అల్లం వెల్లుల్లి పేస్టు వేగితేనే బాగుంటుందండి మసాలా స్మెల్కి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో ఆనియన్ వేగిపోయాయండి. ఇప్పుడు దీంట్లో టమాటోస్, తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు వేద్దాం. సాల్ట్ కూడా వేసేద్దామండి. కారం అయితే ఇప్పుడు వేయకూడదు. ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గనిద్దాం, మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయండి. ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు. ధనియా పౌడరు వేసుకుంటే కొత్తిమీర అక్కర్లేదండి. కొత్తిమీర కూడా ఉంటే బాగుంటుంది, కొంచెం స్మెల్ మంచిగా ఉంటుంది. తర్వాత కాల్షియం రిచ్ కూడా కదా. రెడీ అయిపోయిందండి. దీంట్లో ఎగ్స్ కొట్టేసుకోవడమే. కొంతమంది అయితే దీంట్లో కారం వేయలేదు కదా, కారం వేస్తా. రుచికి సరిపడగా కారం వేసుకోవాలండి. మనం మిర్చి వేసాం కదా, పచ్చిమిర్చి చూసుకొని వేసుకోవాలన్నమాట. మరి కారం తక్కువైనా తీపి వస్తుందండి, తినలేము. కొందరు దీంట్లో వాటర్ వేసుకుని కొంచెం పైన ఎగ్స్ కొడతారు. ఇలా కొట్టేసుకున్నా కూడా పర్వాలేదండి, ఎందుకంటే ఆనియన్ మళ్ళీ ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కదా. అందువల్ల మనకి ఇది ఎగ్ తాలూకు వాటర్తో కుక్ అయిపోతుంది అన్నమాట. ఎగ్స్ కొట్టి వేసేసానండి. దీన్ని కావాలంటే డిస్టర్బ్ చేయొచ్చు, లేదంటే ఇట్లానే కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, బాయిల్డ్ ఎగ్ తినమంటే తినరు ఇష్టంగా. అలాంటి వాళ్ళకి ఇట్లా చేసి పెడితే 3-4 ఎగ్స్ అయినా సరే ఈజీగా తినిపించేయచ్చు. మనకు కూడా ఎగ్ ఆరోగ్యకరము, ఈజీగా అయిపోతుందండి, ఏం అక్కర్లేదు. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ఉంటే చాలు. టమాటోస్ కూడా అది మన చాయిస్ అనమాట. ఇప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తాము. ఇదిగోండి, సగం కుక్ అయిపోయింది. డిస్టర్బ్ కాకుండా ఇట్లా తిరిగేసుకోవచ్చు అండి. ఏ ఎగ్ ఎగ్ కూడా తిరిగేసుకోవచ్చు, లేదంటే మంచిగా దాన్ని డిస్టర్బ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈసారి అయితే నేను డిస్టర్బ్ కాకుండానే వండి చూపిస్తున్నాను మీకు. ఇట్లా అన్నీ తిరిగేసేసాం కదా, సైడ్లో అడుగంటకుండా ఇట్లా కొంచెం కదిలిస్తాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పైన వేస్తున్నానండి. కొత్తిమీర కూడా కంపల్సరీ కాదు, మన ఇష్టమే. వేసి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తాను మూత పెట్టి. ఈ గుడ్డు ఎగ్ బుర్జీ అన్నది దేంట్లోకైనా బాగుంటుందండి. రోటీ, చపాతీ, రైస్, సాంబార్ అన్నం దేంట్లోకైనా మంచి కాంబినేషన్ అనమాట. తయారైపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, గుమగుమలాడే ఎగ్ బుర్జీ కర్రీ అండి. పిల్లలకి పూర్ణం విడిపోకుండా చక్కగా ఇట్లా విడిగా కూడా పెట్టవచ్చు,
లేదంటే డిస్టర్బ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కూడా మనం డిస్టర్బ్ చేయొచ్చు. నేనైతే డిస్టర్బ్ చేయలేదు. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.